అందరికీ నమస్కారం. మనం ఈరోజు బిజినెస్ లోన్స్ గురించి కంప్లీట్‌గా అయితే తెలుసుకుందాం. అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంక్స్ ద్వారా ఎలాంటి లోన్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సబ్సిడీ లోన్స్ కావచ్చు, నార్మల్ లోన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఏ విధంగా మనకి బిజినెస్ చేయడానికి సహకరిస్తున్నాయి. ఆ లోన్స్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. మీరు బ్యాంకింగ్ ఫర్ ఎవ్రీవన్ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలామంది యువత బిజినెస్లు స్టార్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే ఒకటి, ప్రజెంట్ చేసే జాబ్‌తో పాటు బిజినెస్ కూడా రన్ చేస్తే అదొక సైడ్ ఇన్‌కమ్ లాగా ఉంటుందని ఆలోచించడం, లేదా ఒకరి కింద పని చేయడం ఇష్టం లేకపోవడం, లేదా ఇప్పుడు ఏఐ లాంటివి వచ్చి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాబట్టి ఒక బిజినెస్ని మనం ఎంచుకున్నట్టయితే దానికి కర్త కర్మ క్రియ అన్నీ మనమే కాబట్టి అందులో మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశం కూడా ఉండడం, ఇవన్నీ మెయిన్ రీజన్స్ అన్నమాట. అయితే మనం ఈరోజు గవర్నమెంట్ తరపున బ్యాంక్స్ ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, టాప్ ట్రెండింగ్లో ఉన్నటువంటి లోన్స్ ఏంటివి, అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే ఒకవేళ మనం బిజినెస్ లోన్ తీసుకొని ఆ యూనిట్ రన్ అయ్యి చాలా సక్సెస్ అయిందంటే, మనం ఈ రోజుల్లో చూస్తే ఒక యూనిట్ రన్ అయిందంటే అదే గల్లీలో అలాంటి వ్యాపారాలు కుప్పల కొద్ది పుట్టుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్ని మనం స్టార్ట్ చేసాం అనుకుందాం. ఒక వారం లోపల అట్లాంటి టీ స్టాల్స్ నార్మల్గా ఒక 2-3 స్టార్ట్ అయిపోతాయి. ఒక టిఫిన్ సెంటర్ మనం పెట్టి అది ఫేమస్ అయిందంటే ఒక నెల రోజుల లోపల అదే వాడకట్టుకు కనీసం ఇంకొక 2 కొత్తవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మనం ఒక బిజినెస్ లోన్ తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చూద్దాం. పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్ ధీరుభాయ్ అంబానీ కానీ, ఇంకా చాలామంది ఫేమస్ పర్సన్స్ కల్పన సరోజ్ కానీ, జీపీ గోపీనాథ్ కానీ, వీళ్ళందరూ కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఇంత పెద్ద ఎంపైర్స్ సృష్టించిన వాళ్ళే. మనం కూడా బిజినెస్ లోన్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్దాం. ఈ రోజుల్లో ఈ 6 రకాల బ్యాంక్ లోన్లు, అంటే గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 రకాల లోన్స్ చాలా పాపులర్. మొదటగా తీసుకున్నట్టయితే ముద్రా లోన్, సెకండ్ది పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, మూడోది పిఎం విశ్వకర్మ యోజన, 4 పిఎంఎఫ్ఎంఈ, పిఎం స్వనిధి 5వది, అలాగే స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండ్ ఉన్నటువంటివి. ఇవి స్కీమ్లో తీసుకొని బిజినెస్లో చాలా వరకు క్లిక్ అవుతున్నాయి. సో మనం ఈ ప్రతి స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. మొదటగా ముద్ర యోజన గురించి చూస్తే, ఈ ముద్ర యోజన అనేది అంటే ప్రైమ్ మినిస్టర్ ముద్ర యోజన అని అంటాం. ముద్ర నథింగ్ బట్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని మనం అంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేయడం. స్పెషల్గా ఎవరైతే ఫస్ట్ టైం బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఈ ముద్ర లోన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో 3 కేటగిరీస్ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, శిశు, కిషోర్ అండ్ తరుణ్. శిశు కేటగిరీ లోపల మనకి 50,000 వరకు అయితే బ్యాంక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తాయి. కిషోర్ కేటగిరీలో 50,000 ఒక్క రూపాయి నుంచి 5 లక్షల వరకు అయితే లోన్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మనం పెట్టే బిజినెస్ ఇంకొంచెం పెద్ద ఉంది, కొంచెం లార్జ్ స్కేల్లో ఉందనుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో అవుతుంది అనుకుంటే తరుణ్ కేటగిరీ కింద మనం ముద్ర లోన్లో అయితే అప్లై చేయడానికి ఉంటుంది. ఈ ముద్ర లోన్లో మనం అప్లికేషన్ పెట్టుకొని లోన్ అమౌంట్ పొందాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం, అలాగే బ్యాంక్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ముద్ర లోన్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే దీనికి ఎటువంటి కొల్లాటరల్ అనేది అవసరం ఉండదు, అంటే ఎటువంటి గ్యారంటీ అవసరం ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే
ఈ లోన్స్ అనేటివి ఐదర్ మనం బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కోసం కానీ లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం కూడా మనం వాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనం ఆ బ్యాంక్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ అన్ని బ్యాంక్స్లో సేమే ఉంటుంది, బట్ మనం తీసుకునే అమౌంట్ని బట్టి అలాగే ఆ డ్యూరేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. రీపేమెంట్ అనేది 5 years లోపల మనం తీసుకున్న లోన్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ముద్ర లోన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోపల, ప్రైవేట్ బ్యాంక్ లోపల, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులో మనం ఎక్కడైనా కూడా ముద్ర లోన్ కింద మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ముద్ర లోన్ లోపల అసలు ఎటువంటి యూనిట్స్ ఎలిజిబుల్ ఉంటాయంటే మనం మామూలుగా ముద్ర లోన్ లోపల కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఫ్యాక్టరీస్ ఉంటాయి, లేదా చిన్న స్కేల్లో కూడా వాటిని నడిపిస్తూ ఉంటారు. మనం వాటి కోసం ముద్రలో అయితే లోన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడింగ్ యూనిట్స్ అంటే రీటైల్ షాప్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, లేదా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్లో ఇన్వాల్వ్ అయిన ట్రేడర్స్ కానీ ముద్ర లోన్లో పెట్టుకోవచ్చు. సర్వీస్ సెక్టర్ యూనిట్స్ అంటే చిన్న చిన్న బిజినెసెస్ అంటే బ్యూటీ పార్లర్స్ కానీ, ఏమైనా రిపేర్ చేసే షాప్స్ కానీ, ప్రింటింగ్, టైలరింగ్, జిరాక్స్ షాప్స్, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్లో వస్తాయి. నెక్స్ట్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఎల్ఈడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీసే ఉంటాయి. ఫార్మింగ్కి సంబంధించినవి ఇందులో మనకి ముద్ర లోన్లో అప్లై చేయడానికి ఉండదు. ఎల్ఈడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అంటే డైరీ కావచ్చు, పౌల్ట్రీ, ఫిషరీ, బీ కీపింగ్ అండ్ రిమైనింగ్ ఫార్మ్ రిలేటెడ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ముద్ర లోన్లో అది ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్, ఆర్టిసన్స్ కానీ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ యూనిట్స్, ఇవన్నీ కూడా మనం ముద్ర లోన్ కింద అప్లై చేయొచ్చు. ముద్ర లోన్లో ఏమేమి ఎలిజిబుల్ ఉండవు అంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే గ్యాంబ్లింగ్ లాంటివి ఇందులో ఉండవు. ఫార్మింగ్, క్రాప్ కల్టివేషన్కి సంబంధించినవి కూడా ఇందులో ఉండవు. ఎందుకంటే ఫార్మింగ్ అండ్ క్రాప్ కల్టివేషన్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరపున చాలా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా వాటికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ ముద్ర యోజన అనేది ఎస్పెషల్లీ ఫర్ ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముద్ర లోన్లో మనం అప్లై చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలంటే ఫస్ట్ వన్ ముద్ర లోన్ అప్లికేషన్ ఫామ్. ఇది మనకి మీ సేవలో కూడా దొరుకుతుంది, అది ఫిల్ చేసి రెడీ పెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్లో అడ్రస్ అండ్ మన ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. పాన్ కార్డ్, మనం ఏ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ యూటిలిటీ బిల్, రెంట్ అగ్రిమెంట్ ఏదో ఒకటి మనం అడ్రస్ ప్రూఫ్గా అయితే చూపించాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అవసరం అవుతుంది. మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ పాస్బుక్ కావాలి. అలాగే లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ బిజినెస్ ప్రూఫ్. బిజినెస్ ప్రూఫ్ అనేది మనం గ్రామ పంచాయతీ లోపల లైసెన్స్ తీసుకోవడం కానీ, లేదా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మీరు మీ సేవలోకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు, మీకు తొందర ప్రింట్ కూడా తీసి ఇచ్చేస్తారు. మీరు దాన్ని దగ్గర పెట్టుకొని మీరు బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ అలాగే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, మిషనరీ కానీ, లేదా గూడ్స్ కానీ ఎక్కడ కొంటున్నారు అనేదానికి ఒక కొటేషన్ అనేది మీరు పర్చేస్ చేసే వాళ్ళు ఇస్తారు, అక్కడ నుంచి కొటేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 లక్షల కంటే ఎక్కువ లోన్ పెడదాం అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి, ఐటీఆర్ ఫైలింగ్ అని కూడా అంటాం మనం. అలాగే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకవేళ ఉంటే ఇవ్వాలి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పార్ట్నర్షిప్ డీడ్ ఆర్ కంపెనీ డాక్యుమెంట్స్. ఈ పార్ట్నర్షిప్ డీడ్ కానీ కంపెనీ డాక్యుమెంట్స్ ఎప్పుడు అవసరమైతే అంటే మీరు సింగిల్గా కాకుండా ఒక 2-3 ఫ్రెండ్స్ కలిపి
పార్ట్నర్షిప్ ద్వారా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ పార్ట్నర్షిప్ డీడ్ అనేది అవసరం అవుతుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వన్స్ బ్యాంక్కి వెళ్ళారంటే బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేసి మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతారు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ఏ లోను కింద అప్లై చేయాలనుకున్నా కూడా సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ. సో చాలామంది సిబిల్ స్కోర్ ఎలా చూడాలి, అసలు స్కోర్ ఎంత ఉంటే అది మంచి స్కోర్ అనేది తెలియదు. అసలు చూడండి, సిబిల్ స్కోర్ అనేది నార్మల్గా 300 నుంచి 900 మధ్యలో అయితే ఉంటుంది. మనం సిబిల్ రిపోర్ట్లో చూస్తే ఒక్కొక్కసారి -1 అని కూడా వస్తుంది. -1 అంటే మనం ఎక్కడ కూడా లోన్ తీసుకోలేదని అర్థం. ఒకవేళ 300 నుంచి 550 మధ్యలో మన స్కోర్ ఉంటే అది వెరీ లో స్కోర్ అన్నట్టు. మన లోన్ ఎక్కడ అప్లై చేసినా కూడా అది రిజెక్ట్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 551 నుంచి 620 మధ్యలో ఉంటే అది లో స్కోర్ అన్నట్టు. పూర్ క్రెడిట్ హిస్టరీ, మన క్రెడిట్ హిస్టరీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అప్పుడే మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన సిబిల్ స్కోర్ 621 నుంచి 700 మధ్యలో ఉంటే ఫేర్. కాకపోతే ఈ 621 నుంచి 700 మధ్యలో స్కోర్ని కూడా బ్యాంక్స్ బేసిక్గా కన్సిడర్ చేయవు. 701 నుంచి 749 మధ్యలో ఉంటే దాన్ని మనం గుడ్ స్కోర్ అంటాం. అంటే మనం రెగ్యులర్గా తీసుకున్న లోన్ని రెగ్యులర్గా పే చేస్తున్నామని అర్థం. 750 నుంచి 900 మధ్యలో ఉంటే అది ఎక్సలెంట్ స్కోర్ అన్నట్టు. మనం ఏ లోన్ అప్లై చేసినా కూడా బ్యాంక్స్ మనకి లోన్ ఇవ్వడానికైతే మ్యాక్సిమం సిద్ధంగా ఉంటాయి. ఈ సిబిల్ స్కోర్ అనేది దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందంటే బేసిక్గా మన పాస్ట్ రీపేమెంట్ హిస్టరీ కానీ, అంటే మనం రెగ్యులర్గా ఈఎంఐ పేస్ చేస్తున్నామా లేదా దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన క్రెడిట్ సెర్చ్, మనం ఏ లోన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. సిబిల్ స్కోర్లో మనం పదే స్కోర్ చెక్ చేయడం కూడా మన సిబిల్ స్కోర్ని డౌన్ చేస్తుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఉంచాలి. సో ఇది అంతా కూడా ముద్రా లోన్కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్, పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీన్ని మనం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అని కూడా అంటాం. ఇది ఈ రోజుల్లో అయితే చాలా పాపులర్ అయినటువంటి ఒక స్కీమ్ అన్నమాట. ఇది టు జనరేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ త్రూ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఔత్సాహికులకి ఒక వరం అని చెప్పొచ్చు. ఇది వాళ్ళకి ఫస్ట్ టైం ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి సబ్సిడీ ద్వారా లోన్ ఇప్పించడం. ఇక్కడ చూడొచ్చు మీరు, లోన్ లిమిట్ అనేది ఇక్కడ సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని 2 సెక్టర్స్కి డిఫరెంట్ లోన్ అమౌంట్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేసింది. సర్వీస్ సెక్టర్స్కి తీసుకుంటే మనం 20 లక్షల వరకు లోన్ అయితే ఇవ్వచ్చు. ఇది ఇంతకుముందు 10 లక్షలు ఉండే, ఇప్పుడు 20 లక్షలు చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే 50 లక్షల వరకు లోన్ ఇవ్వచ్చు. అసలు ఏంటి సర్వీస్ సెక్టర్స్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అంటే నేను మీకు ముందు డీటెయిల్గా చెప్తాను. సబ్సిడీ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 15% నుంచి 25% వరకు అయితే ఉంటుంది. అంటే ఒకవేళ జనరల్ కేటగిరీ అయ్యి ఉండి వాళ్ళు అర్బన్ ప్లేస్కి సంబంధించిన వాళ్ళైతే ఇట్లా 15% సబ్సిడీ వస్తుంది. అదే రూరల్ కేటగిరీ అయితే 25% సబ్సిడీ వస్తుంది. జనరల్ కేటగిరీలో మెయిల్స్ అయి ఉంటే ఈ సబ్సిడీ. జనరల్ కేటగిరీ మేల్ కాకుండా మిగతా అన్ని కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, జనరల్ కేటగిరీలో ఉన్న ఫీమేల్స్కి వీళ్ళందరికీ కూడా 25 నుంచి 35% సబ్సిడీ అయితే ఉంటుంది. 35% సబ్సిడీ ఏమో రూరల్ పీపుల్కి, 25% సబ్సిడీ ఏమో అర్బన్ పీపుల్కి. సో ఇదైతే సబ్సిడీ స్ట్రక్చర్. అలాగే ఇందులో బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ 5% నుంచి 10%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ₹1,00,000 బ్యాంక్ లోన్ ఇస్తున్నాయి అనుకోండి, అందులో ఒక 5% అంటే 5,000 నుంచి 10,000 వరకు బారోవర్ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. పిఎంఈజీపీ కింద లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా ఆ పర్సన్కి 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. ఇన్కమ్ లిమిట్ అనేది ఏం అవసరం లేదు. అతను ఖచ్చితంగా ఫస్ట్ టైం ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి ఉండాలి. అలాగే 8th పాస్ అనేది మ్యాండేటరీ. ఎప్పుడు ఒకవేళ సర్వీస్ సెక్టర్ యూనిట్స్ లోపల 5 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుందాం అనుకున్నా కూడా
లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో 10 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ 8th అయితే పాస్ అయి ఉండాలి. ఈ 8th పాస్కి బేసిక్గా సర్టిఫికేట్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు చాలా బ్యాంక్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ని అయితే అడుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ అమౌంట్ కంటే తక్కువ లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ 8th పాస్ అనేది కూడా అవసరం లేదు. అయితే ఈ పిఎంఈజీపీలో ఏమేమి ఎలిజిబుల్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ సర్వీసెస్ సెక్టర్స్ తీసుకున్నట్టయితే ఇందులో ఉన్నవన్నీ ఎలిజిబులే. హోటల్ కానీ రెస్టారెంట్ కానీ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, లాండ్రీ కానీ, డ్రై క్లీనింగ్ సర్వీసెస్ కానీ, బ్యూటీ పార్లర్స్ అండ్ సెలూన్స్, టైలరింగ్ అండ్ డ్రెస్ మేకింగ్, ఇలా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో చాలా వరకు ఈ మధ్యలో క్లిక్ అవుతున్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే టైలరింగ్ అండ్ గార్మెంట్ స్టిచ్చింగ్ యూనిట్స్, ఇది ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతున్నది. అలాగే ప్రింటింగ్ కానీ స్టేషనరీ షాప్స్, ఈ మధ్యలో ఫ్లెక్సీస్ కానీ పాంప్లెట్స్ కానీ ఇలా ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ అనే స్టేషనరీ షాప్స్ అయితే చాలా యూజ్ అవుతున్నవి. ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ ఉన్న దేనిలో అయినా మీరు సర్వీస్ సెక్టర్స్ కింద అప్లై చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకున్నట్టయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే స్నాక్స్ కానీ బేకరీ ప్రొడక్ట్స్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి వాడుకోవచ్చు. టెక్స్టైల్ అండ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, లెదర్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ ఇవన్నీ కూడా ఈ లిస్ట్ చూడండి మీరు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో అయితే వస్తాయి. మీరు ఇందులో ఏ సెగ్మెంట్లో అయినా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏ యూనిట్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. పిఎంఈజీపీలో లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే పిఎంఈజీపీ అప్లికేషన్ ఒకటి ఉండాలి. పిఎంఈజీపీ బ్యాంక్ కన్సెంట్ లెటర్ అంటాం, లెటర్ టు బ్యాంక్. ఈ రెండు కూడా ఎక్కడ దొరుకుతాయంటే మీరు మీ సేవకు పిఎంఈజీపీ అప్లికేషన్ కింద అప్లై చేసుకున్నట్టయితే ఈ రెండు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు పిఎంఈజీపీలో లోన్ అప్లై చేసే కంటే ముందు ఫస్ట్ బ్యాంక్లో అయితే కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు వన్స్ లోన్ ఇస్తామని చెప్పిన తర్వాతనే మీరు పిఎంఈజీపీ పోర్టల్లోకి వెళ్ళి అంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి ఈ పిఎంఈజీపీ లోన్ కింద అప్లై చేసుకోండి. థర్డ్ వన్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే ఆల్మోస్ట్ అన్ని లోన్స్కి ఇది అవసరం ఉంటుంది. ఫోర్త్ వన్ సిబిల్ రిపోర్ట్, నేను ఇందాక మీకు చెప్పాను సిబిల్ స్కోర్, ఏ స్కోర్ ఉంటే ఏ విధంగా బ్యాంక్స్ అయితే ట్రీట్ చేస్తాయనేది. ద ఫిఫ్త్ వన్ ఈస్ యూనిట్ ఫోటో. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఆ లోన్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మరి యూనిట్ ఫోటో ఏంటిదని మీకు డౌట్ వచ్చి ఉండాలి. మనం ఎక్కడైతే ఆ యూనిట్ని పెడదాం అనుకుంటున్నామో ఆ యూనిట్కి దగ్గర ఫస్ట్ అయితే ఒక ఫోటో దిగాలి. దాన్ని బ్యాంక్స్ బేసిక్గా ప్రీ ఇన్స్పెక్షన్ ఫోటో అంటారు. అంటే లోన్ ఇచ్చేకంటే ముందు తీసుకునే ఫోటో. లోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటారు, అది సెకండరీ. ద సిక్స్త్ వన్ ఈస్ కొటేషన్. మీరు ఎక్కడైతే ఆ స్టాక్, ఆ గూడ్స్, ఆ మిషనరీ కొంటున్నారో అక్కడి నుంచి కొటేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఎక్కడైతే కొటేషన్ తెచ్చుకుంటున్నారో బ్యాంకు వాళ్ళు లోనుని ఆ కొటేషన్ ఇచ్చిన పర్సన్కే మీ లోన్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి మీరు వెళ్ళి గూడ్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు పెట్టే యూనిట్కి గ్రామ పంచాయతీ నుంచి లైసెన్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ విలేజ్ లెవెల్ అయితే గ్రామ పంచాయతీ, అర్బన్ ప్లేసెస్ అయితే మున్సిపాలిటీ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఒకటి. నెక్స్ట్ మీరు పెట్టే బిజినెస్ అనేది ఒకవేళ రెంట్ తీసుకొని పెడుతున్నట్టయితే ఇట్లా ఆ రెంట్కి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ రెంట్ ఇచ్చిన ఆ ప్లేస్ అతని, ఆ ఓనర్ అతనిది కేవైసీ, అలాగే ఆ యూనిట్ యొక్క కరెంట్ బిల్ అయితే తీసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది నేను మీకు ఇందాక చెప్పినట్టు మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలంటే సిఏ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీకు తయారు చేసి ఇస్తారు. నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్. కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే మీరు ఇందాక చూసినట్టయితే జనరల్ వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ సబ్సిడీ, మిగతా వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఒక రేట్ ఆఫ్ సబ్సిడీ ఉన్నది. సో దాన్ని పరిగణనలోకి తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ పాపులేషన్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు అర్బన్ లేదా రూరల్ ఏ కేటగిరీకి సంబంధించిన అంటే ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు అనేది ఈ పాపులేషన్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. సో ఇది కూడా మ్యాండేటరీ. బేసిక్గా మీరు ఇనీషియల్ స్టేజ్లో పాపులేషన్ సర్టిఫికేట్ అనేది అయితే అవసరం ఉండదు, లాస్ట్కి అవసరం అవుతుంది. అంటే లోన్ వాళ్ళు మీకు శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు 15 రోజుల ట్రైనింగ్ కూడా ఇస్తారు.
ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ పాపులేషన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడుగుతారు. ఆ ట్రైనింగ్ని మనం ఈడిపి ట్రైనింగ్ అని అంటాం. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, పిఎంఈజీపీని ఇంప్లిమెంట్ చేయడానికి 4 రకాల బోర్డ్స్ అయితే పనిచేస్తూ ఉన్నాయి. కేవీఐసి, కేవీఐబి, డిఐసి, అలాగే కోయిర్ బోర్డ్ అని చెప్పి 4 బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ 4 బోర్డ్స్లో ఏదో ఒక బోర్డు కింద మీరైతే లోన్ అప్లై చేసుకోవాలి. నేను వీటి గురించి మీకు ఫ్యూచర్లో మరింత డీటెయిల్గా చెప్తా. నెక్స్ట్ లోన్ తీసుకున్నట్టయితే పిఎం విశ్వకర్మ యోజన. పిఎం విశ్వకర్మ యోజన అనేది రీసెంట్గా చాలామంది ఈ లోన్ ద్వారా, అంటే ఎవరైతే ట్రెడిషనల్గా బై బర్త్ కుల వృత్తిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి లోన్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, 18 రకాల ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్కి, అంటే ఎవరైతే టూల్స్తోని వర్క్ చేస్తారో వాళ్ళకి లోన్ ద్వారా సహాయం అందించి దాన్ని మరింత స్కిల్స్ పెంచి వాళ్ళని డెవలప్ అయ్యేలా చేయడం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 18 రకాల లోన్, 18 రకాల యూనిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ కార్పెంటర్. కార్పెంటర్ అంటే సుతారి పని చేసేవాళ్ళు, అంటే కుమ్మరి అని అంటాం మనం. చెక్కతో ట్రేబుల్ కానీ, కుర్చీ, తలుపులు, తాళాలు ఇలా తయారు చేసేవాళ్ళు. ముఖ్యంగా అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి తలుపులు కానీ, తాళాలు కానీ ఇవన్నీ చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు. సెకండ్ది బోట్ మేకర్. బోట్ మేకర్ అంటే బోటు తయారు చేయడం. ఇప్పుడు చేపల వేట కోసం కానీ, లేదా చేపల్ని రవాణా చేయడం కోసం కానీ బోట్లని తయారు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం బోట్ మేకర్ అంటారు. వీళ్ళు మెయిన్గా తీర ప్రాంతాల్లో అయితే వీళ్ళు ఉంటారన్నమాట. థర్డ్ వన్ ఆర్మోరర్. ఆర్మోరర్ అని అంటే పాతకాలంలో ఆయుధాలు కానీ, కవచాలు తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సంప్రదాయ ఆయుధాల తయారీ అయితే చేస్తున్నారు. సో వాళ్ళని మనం ఆర్మోరర్ అని అంటాం. నెక్స్ట్ వన్ బ్లాక్ స్మిత్, లోహర్ అని అంటాం. అంటే ఇనుము, ఉక్కుతో వ్యవసాయ పరికరాలు కానీ, గేట్లు, తాళాలు వీళ్ళని తయారు చేసే వాళ్ళని బ్లాక్ స్మిత్ అని అంటాం. వీళ్ళు మామూలుగా తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి వీళ్ళు చాలా అవసరం. హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ అంటే కమ్మర్లు కానీ, కార్మికులకు అవసరమైన పరికరాలు తయారు చేసేవాళ్ళు హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ అంటాం. లాక్ స్మిత్, లాక్ అంటే తాళం, తాళం తయారు చేసేవాళ్ళు. తాళాలు కొత్తగా తయారు చేయడం, లేదా ఆల్రెడీ ఉన్న తాళం ఏదైనా ఫాల్ట్ ఉంటే దాన్ని మళ్ళీ మరమ్మతు చేయడం. ఇప్పుడు డిజిటల్ లాక్స్ కూడా వచ్చినాయి, సో అందులో కూడా ఈ లోన్ తీసుకుంటే మీకు ట్రైనింగ్లో వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అంటే బంగారం, వెండి ఆభరణాలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళకి అద్భుతమైన నైపుణ్యం మరియు స్కిల్ అయితే అవసరం ఉంటుంది. పాటర్, కుమ్మర్ అంటే మట్టి దీపాలు, మట్టి కుండలు, ఇతర పాత్రలు తయారు చేసేవాళ్ళు వీళ్ళు. పండుగలు, పూజల సమయంలో వీరి అవసరం అయితే చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ దీపావళి టైంలో అయితే మనం చూస్తే మట్టి దీపాలు అని చెప్పి చాలా అమ్ముతూ ఉంటారు వాళ్ళు. స్కల్ప్టర్ అండ్ స్టోన్ కార్వర్ అంటే రాతి శిల్పి లేదా శిల్ప కార్మికుడు అంటాం. దేవాలయాలకి సంబంధించిన విగ్రహాలను డిజైన్ చేయడం, వాటిని రాయితో చెక్కడం, పబ్లిక్ మాన్యుమెంట్స్, కళా ప్రదర్శనలకు వీరి అవసరమైతే ఉంటుంది. కోబ్లర్, చామకర్ అంటే చర్మకారుడు అంటే షూస్ కానీ, చెప్పులు కానీ మరమ్మత్తు చేయడం. గ్రామీణ పట్టాల ప్రాంతాల్లో వీరు మామూలుగా మనకి కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మేసన్ అంటే మేస్త్రి అన్నట్టు, ఇల్లు, గోడలు ఇలా కట్టడంలో మేస్త్రి అని అంటాం కదా వాళ్ళు. నెక్స్ట్ బాస్కెట్, మ్యాట్, బ్రూమ్ మేకర్, కాయిర్ వేకర్. కాయిర్ అంటే కొబ్బరికి సంబంధించింది. బ్యాంబూ, తాటి ఆకులతో బుట్టలు చేయడం, తుడిచే జాడలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు పర్యావరణానికి అనుకూలమైన వృత్తి అన్నమాట ఇది. నెక్స్ట్ టాయ్ మేకర్. డాల్ అండ్ టాయ్ మేకర్ అంటే బొమ్మలు కానీ, ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అని అంటాం, చిన్నపట్టణం బొమ్మలు, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. నెక్స్ట్ బార్బర్ అంటే హెయిర్ కట్ చేసేవాళ్ళు, షేవింగ్, గ్రూమింగ్ ఇలా చేసేవాళ్ళు. నెక్స్ట్ గార్లాండ్ మేకర్. గార్లాండ్ అంటే హారాలు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ ధోబీ, బట్టలు చేసేవాళ్ళు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు, ల్యాండ్రీ షాపులు ఇటువంటివి. నెక్స్ట్ టైలర్ అంటే దర్జీ, బట్టలు కుట్టడం, డిజైనింగ్ చేయడం,
ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఫిషింగ్ నెట్ మేకర్ అంటే చేపల వల తయారు చేసేవాళ్ళు. సో ఇలాంటి 18 రకాలైనటువంటి ట్రెడిషనల్ వర్క్ చేసే వాళ్ళకి పీఎం విశ్వకర్మ యోజనలో అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బెనిఫిట్స్ తీసుకున్నట్టయితే 15,000 వరకు టూల్ కిట్ని మనం పర్చేస్ చేయవచ్చు. అంటే వాళ్ళే బేసిక్గా ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్లో. అలాగే ట్రైనింగ్ అటెండ్ అయినన్ని రోజులు డైలీ 500 రూపాయల చొప్పున స్టైపెండ్ కూడా ఇస్తారు. ఇందులో తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం 1 lakh వరకు లోన్ ఇస్తారు. ఆ 1 lakh లోన్ని మనం రెగ్యులర్గా పే చేస్తే సెకండ్ టైం మనకి 2 లక్షల వరకు అయితే లోన్ అయితే బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ లోన్కి బేసిక్గా 13% అయితే వడ్డీ ఉంటుంది. కాకపోతే ఆ 13%లో 8% గవర్నమెంట్ వడ్డీ కట్టుకుంటుంది. మిగతా 5% మాత్రమే ఆ పర్సన్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్ రెగ్యులర్గా కట్టకపోయి ఉంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే 8% సబ్సిడీని ఆపే ఛాన్స్ కూడా ఉంటుంది. అది మనం చూసుకోవాలి. సో తీసుకున్న లోన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండాలి. 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్నామంటే ఇందులో ప్రతి నెల ఒక 6,200 చొప్పున కట్టుకుంటూ పోతుంటే 18 నెలల లోపల ఈ లోన్ అయితే క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టర్మ్లో 2 లక్షల లోన్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇందులో. అలాగే మనం ఈ లోన్ తీసుకున్న తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే దానికి ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. 100 రూపీస్ ట్రాన్సాక్షన్స్కి 1 రూపీ చొప్పున అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీఎం విశ్వకర్మ లోన్ కింద అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే పీఎం విశ్వకర్మ అప్లికేషన్ ఒకటి అవసరం అవుతుంది. ఇది మీ సేవలో ఇస్తారు. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇది మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సిబిల్ రిపోర్ట్, యూనిట్ ఫోటో, అంటే మనం ఏ రకమైన పని చేస్తున్న దానికి సంబంధించిన ఆ ఫోటో అయితే అవసరం ఉంటుంది. విశ్వకర్మ ఐడి జిరాక్స్ అండ్ విశ్వకర్మ సర్టిఫికేట్ ఈ రెండు కూడా మనకి ట్రైనింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటి చూడాలి, సిబిల్ రిపోర్ట్ అని చెప్పాను కదా. అసలు సిబిల్ రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఈ పైసా బజార్, పాలసీ బజార్ అని చెప్పి ఎక్కడెక్కడో తీసుకుంటూ ఉంటారు. లేదంటే ఫోన్పేలో కూడా చూస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా సిబిల్ రిపోర్ట్కి మనం ఇక్కడ ఫ్రీగా చూసే రిపోర్ట్కి చాలా తేడా ఉంటుంది. మనం సిబిల్ స్కోర్ అనేది సిబిల్ రిపోర్ట్లోనే చూడాలి. అక్కడ మనకి కరెక్ట్ స్కోర్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు మీరు, విశ్వకర్మ ఐడి అండ్ విశ్వకర్మ సర్టిఫికేట్ అని చెప్పాను కదా. ఒకవేళ కొందరికి ఎలా ఉంటుందంటే ఈ 18 రకాల కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ అందులో అప్లై చేసుకొని ఆ స్టైఫండ్ తీసుకొని ఆ ఐడి సర్టిఫికేట్తో కూడా వాళ్ళు అక్కడితో ఆగిపోవచ్చు. ఎవరికైతే బ్యాంక్ లోన్ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే బ్యాంక్ లోన్ కూడా అవసరం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఎంఎఫ్ఎంఈ, దీన్ని ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే ఫుడ్కు సంబంధించిన వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇందులో లోన్ ఇవ్వడం అన్నమాట. టు సపోర్ట్ అన్ ఆర్గనైజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విత్ ఫైనాన్షియల్ ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ ఎయిడ్. ఇందులో కూడా సేమ్ 35% సబ్సిడీ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం మనం 10 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. లోన్ అప్లై చేస్తున్నప్పుడు మనం 10% అయితే మన కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. అంటే 1 లక్ష లోన్ తీసుకున్నామంటే 10% ఆఫ్ ఆ 1 lakh అంటే 10,000 మనం కూడా పెట్టుకోవాలి. ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద అప్లై ఎవరెవరు చేయొచ్చు అంటే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, కోఆపరేటివ్స్ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి వస్తాయంటే ఫ్లోర్ మిల్స్ కానీ, గ్రౌండ్ మిల్స్, దాల్ మిల్స్, పాపడ్ పికిల్స్, స్నాక్స్ మేకింగ్స్, డైరీ ప్రొడక్ట్స్ కానీ, బేకరీ రన్ చేయడానికి కానీ, స్పైసీ యూనిట్స్, మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనం అంటే ఇందులో ఏ యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మనం పిఎంఎఫ్ఎంఈ కింద లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయంటే సేమ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే మనం ఎక్కడైతే ఆ లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్ లేదా క్యాన్సల్డ్ చెక్, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్. నేను ఇందాక చెప్పినట్టుగా గ్రామ పంచాయతీ నుంచి కానీ లేదా మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ మీరు లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్, అలాగే ఇది ఫుడ్కు సంబంధించింది కాబట్టి
ఈ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే గిట్లా జిఎస్టీ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే, మీరు ఇంతకుముందు పిఎంఈజీపీలో కూడా నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మన బిజినెస్ ప్రజెంట్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత మనం ఎక్స్పెండ్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, అది ప్రజెంట్ ఇయర్ ఎంత ఉంది, రాబోయే 2-3 సంవత్సరాలలో మనం ఎంత ఖర్చు పెడితే మనకి ఎంత రిటర్న్ అనేది వస్తుంది అనేది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో అయితే డీటెయిల్గా ఉంటుంది. ఇది మీ చార్టెడ్ అకౌంటెంట్కి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. అలాగే కొటేషన్ కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ 5వ లోన్ స్కీమ్ తీసుకున్నట్టయితే పిఎం స్వనిధి. దీన్ని మనం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని కూడా అంటాం. ఇది కరోనా టైంలో బేసిక్గా చాలా పాపులర్ అయినటువంటి స్కీమ్. ఇదేంటంటే స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఇచ్చేటటువంటి ఒక స్కీమ్. ఫస్ట్ టైం అయితే ఒక 10,000 లోన్ ఇస్తారు. అది రెగ్యులర్గా పే చేసుకుంటే సెకండ్ టైం 20,000 వరకు లోన్ అయితే ఇస్తారు. థర్డ్ టైం 50,000 వరకు కూడా మనం ఆ లోన్ని పెంచుకోవడానికి ఉంటుంది. ఇందులో ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా మనకు వస్తుంది. 7% వరకు సబ్సిడీ ఉంటుంది ఒకవేళ ఆన్ టైంలో పే చేస్తుంటే. దీనికి కూడా ఎటువంటి కొలాటరల్ అయితే అవసరం లేదు. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే 1,200 ఒక సంవత్సరానికి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు రెగ్యులర్గా పే చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఎలిజిబిలిటీ తీసుకున్నట్టయితే వెండర్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ పెరి అర్బన్ ఏరియాస్. రూరల్ వాటికి ఇందులో ఎలిజిబిలిటీ ఉండదు. ఇక్కడ చూడొచ్చు మనం 2020 మార్చి 24 కంటే ముందు నుంచి ఉన్న వెండింగ్ వాటికే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది బేసిక్ ఏంటంటే కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్ని ఆదుకున్నామనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. అందుకోసం ఈ కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో లోన్ అప్లై చేయాలనుకుంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, నరేగా జాబ్ కార్డ్ ఇవన్నీ అయితే అవసరం అవుతుంది. అలాగే ఈ సర్టిఫికేట్ ఆఫ్ వెండింగ్ అర్బన్ లోకల్ బాడీ నుంచి అయితే తీసుకోవాలి. బ్యాంక్ పాస్బుక్ కానీ క్యాన్సిల్ చెక్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలి. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. చివరిగా తీసుకున్నట్టయితే స్టాండప్ ఇండియా స్కీమ్. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళకి లోన్ ఇచ్చి వాళ్ళని ఇంకా కొంచెం ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇందులో 10 లక్షల నుంచి 1 కోటి వరకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే అది టర్మ్ లోన్ కావచ్చు లేదా వర్కింగ్ క్యాపిటల్ లోన్ కావచ్చు. దీనికి కండిషన్ ఏంటంటే ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఎలిజిబుల్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళని మనం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని అంటాం. ఇందులో బారోవర్ కంట్రిబ్యూషన్ అనేది 10% వరకు ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటే 10,000 వరకు బారోవర్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తీసుకున్నట్టయితే మనం 10 లక్షల నుంచి 1 crore వరకు లోన్ కాబట్టి 10 లక్షల లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు 10% మార్జిన్ అంటే 1 lakh వరకు బారోవర్ అయితే కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్. ఇందులో గ్యారంటీ కవరేజ్ CGFSI కింద గ్యారంటీ కవరేజ్ కూడా ఉంటుంది. మనం ఒకసారి ఇవన్నీ కంపారిజన్ చేసి చూస్తే మీరు ఈ చార్ట్ కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ముద్ర లోన్లో లోన్ అమౌంట్ 10,000 నుంచి 1 lakh వరకు అయితే వస్తుంది. పిఎంఈజీపీలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటికైతే 50 లక్షల వరకు, సర్వీస్ వాటికైతే 20 లక్షల వరకు లోన్ ఉంటుంది. పిఎం విశ్వకర్మలో స్టార్టింగ్ 1 lakh అంటే మొత్తం కలిపి 3 లక్షల వరకు లోన్ అయితే వస్తుంది. పిఎంఎఫ్ఎంఈలో 10 లక్షల వరకు, పిఎం స్వనిధిలో 3 ట్రాంచెస్లో మనం 50,000 వరకు లోన్ తీసుకోవచ్చు. స్టాండప్ ఇండియాలో అయితే 10 లక్షల నుంచి 1 crore వరకు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ కొలాటరల్ కూడా ఏ లోన్కి కూడా అవసరం లేదు ఎక్సెప్ట్ స్టాండప్ ఇండియాకి అయితే ఒక కొలాటరల్ అవసరం అవుతుంది. మిగతా ఏ లోన్కి కూడా కొలాటరల్ అవసరం లేదు. సబ్సిడీ స్ట్రక్చర్ అలాగే రీపేమెంట్ టెన్యూర్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీకు ఈ వీడియోలో ఏ స్కీమ్లో అయినా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఈ రోజుల్లో మనం ఒక యూనిట్ స్టార్ట్ చేసి అది సక్సెస్ ఏంటంటే అదే ఏరియాలో చాలా యూనిట్స్ అయితే రావడం జరుగుతున్నది. అలాంటప్పుడు ఏం చేయాలంటే
ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు చిన్నగా ఒక టీ స్టాలో, ఒక టెంట్ హౌసో లేదా ఒక బేకరీ యూనిటో అంటే స్టార్ట్ చేశారనుకో, అవి సక్సెస్ అయ్యాయంటే ఆ చుట్టుపక్కల అటువంటి యూనిట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు టీ స్టాల్ తీసుకున్నట్టయితే ఒక 50,000లో కూడా ఆ టీ స్టాల్ని స్టార్ట్ చేయవచ్చు. అది సక్సెస్ ఏంటంటే అదే 50,000 మీ కాలనీలో ఉన్న వేరే వాళ్ళు కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని అది స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా మీరు ఎలా అంటే కొంచెం పెద్ద యూనిట్ స్టార్ట్ చేయండి. డైరీ యూనిట్ కానీ, డైరీ యూనిట్ ఈ మధ్యలో చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే పాలు అనేది ఆల్మోస్ట్ ప్రతి మనిషి డైలీ తాగే ఒక ఫుడ్ ఐటమ్ అది. సో మీరు డైరీ యూనిట్ స్టార్ట్ చేశారనుకోండి, అది అంత ఈజీగా ఎవరు స్టార్ట్ చేయరు. అలాగే పౌల్ట్రీ స్టార్ట్ చేయండి. ఈ మధ్యలో నాటుకోళ్ళు కానీ, బాయిలర్ కోళ్ళు కానీ చాలా ఫేమస్. అంటే హెల్త్ కాన్షియస్ వచ్చి చాలామంది ఈ నాటుకోళ్ళని తినడానికి ఇష్టపడుతున్నారు. సో పౌల్ట్రీ కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా. మీరు ఒక 10 లక్షల వరకు లోన్ తీసుకొని, ఈ పిఎంఈజీపీలో 10 లక్షల లోన్ తీసుకొని మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీరు సక్సెస్ అయిందంటే అంత ఈజీగా వేరే వాళ్ళు దాన్ని రెప్లికేట్ చేయడానికి ఉండదు. అలాగే ఫర్టిలైజర్స్ కానీ, టెంట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా భూమిలో ఉన్నటువంటి యూనిట్స్ ఇవి. సో ఇలాంటి ఒక యూనిట్ని ఆలోచించి మీరు తీసుకోండి. అలాగే మీ ఏరియాకి ఏది సూటబులో అదిని మీరు ప్లాన్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బ్యాంకింగ్ ఫర్ ఎవ్రీవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.